రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పీడీఎస్ విద్యా సంస్థల రంగంలో జరుగుతున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. వారినే ముఖ్య డిమాండ్స్ ఏందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు ధన్యాకుల శ్రీకాంత్ వర్మ. నేను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. డిమాండ్స్ ఏంటి ఈ రోజు బంద్ పిలుపునివ్వడం? ఈ రోజు ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ పీడీఎస్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. కానీ విద్యా రంగ సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ దాదాపు 8,000 కోట్లకు పైగా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. దీని ద్వారా విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేకపోవడం, ఈ కనీస తరగతి గదులు లేకపోవడం, ఉపాధ్యాయులు ఈ రోజు ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ పీడీఎస్ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. కానీ విద్యా రంగ సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి గౌడ్ జూనియర్ కాలేజీలో చూసాం. వర్షం వచ్చినటువంటి సందర్భంలో మొత్తం తరగతి గదులు మొత్తం కూడా కురిసినటువంటి పరిస్థితి ఉన్నది. గ్రౌండ్ లో వాటర్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్రమైనటువంటి విద్యార్థులు ఈ పేద దాదాపుగా 18 డిమాండ్లతో ఈ రోజు ఈ బంద్కు ప్రకటించడం జరిగింది. ఈ బంద్ విజయవంతం అవుతా ఉన్నది. నా పేరు పుల్లూరి సింహాద్రి, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడిని. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పీడీఎస్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం. ఈ బంద్ ఉద్దేశం ఏంటంటే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ విడుదల చేయాలి, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అమలు చేయాలి, అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లకి సొంత భవనాలు నిర్మాణం చేయాలి, అదేవిధంగా ప్రతి మండలానికి మోడల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి, వాటికి సొంత భవనాలు నిర్మాణం చేయాలి, అదేవిధంగా ఉచిత బస్ పాస్ ఇవ్వాలి, అదేవిధంగా అందరికీ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని ఈ రోజు ఒక 18 డిమాండ్లతో ఈ రోజు పీడీఎస్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బంద్ నిర్వహించడం జరిగింది. నా పేరు గడ్డం ఏఎస్ఎఫ్ డిమాండ్ల నుండి జిల్లా హెడ్ క్వార్టర్ లో అన్ని విద్యార్థి సంఘం ఉమ్మడి విద్యార్థి సంఘం బంద్ విజయవంతం చేయడం. నా పేరు బండిరావు, ప్రగతిశీల యువజన సంఘం పిఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈ రోజు ప్రధానంగా ఏంటంటే విద్యా సమస్యల మీద వామపక్ష విద్యా సంఘాలు బంద్ పిలిపినది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిఎల్ మధ్య తెలుపుతా ఉన్నది. మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి ఒక మాట, ఇన్ని 18 నెలలు వస్తా ఉన్నా కూడా ఇంతవరకు పోయిన గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాదాపు 6,000 పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయకుండా మేము విడుదల చేస్తామని చెప్పి ప్రభావాలు పలికిన రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు కూడా అదే పోకడ పోతా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. విద్యార్థులు తిరగబడితే రాజ్యాలు కూలిపోయిన రోజులు ఉన్నాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. తక్షణమే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ లో ఫీజు రీమెంబర్మెంట్స్ విడుదల చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఇంకా అన్ని విద్యాసంఘాలు వేలాది సంఘాలతో ఈ అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి కూడా ఇంకోటి ఏంటంటే గతంలో జరిగినవి కూడా ఇప్పుడు గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు కూడా ఇవన్నీ నిషేధించాలి. మండలాల్లో కూడా గురుకుల పాఠశాలలో సొంత భవనం నిర్మాణం చేయాలి. అట్లాగే గ్రామాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని వసతులు కల్పించాలి, మధ్యాహ్న భోజనం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న డిమాండ్స్. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. పూర్తి స్థాయిలో 18 డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పరిస్థితి. కెమెరా పర్సన్ మధ్యతో సందీప్, సూర్యాపేట.